అవినీతికి కారణం ఈ శాసనసభ్యుడు క్రషర్ల ద్వారానే మెటీరియల్ తీసుకువెళ్ళడానికి వీళ్ళు అంతరంగికంగా కుదుర్చుకున్న ఒప్పందం. రోడ్లన్నిటికీ మెటీరియల్ ఆయన క్రషర్లు, ఆయన సోదరుడి ప్లాంట్ల ద్వారానే వెళ్తుంది. ఇదొక్కటే కాదు, బూర్జలో కూడా పూర్తి స్థాయిలో అడ్డాగోలుగా వెళ్ళే పరిస్థితి. చివరికి అధికారులు ఎలా తయారయ్యారంటే ఒక రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడడంలో కూడా ఈ జిల్లా కలెక్టర్ విఫలమయ్యారు. ఇక్కడ అధికార పార్టీ నాయకుల అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఒక రైతు వారి కుటుంబానికి 7 ఎకరాల పొలం ఉంది. అల్లెన మదనాపురం రోడ్లో కొత్తగా రోడ్డు వచ్చింది. బూర్జు మండలంలో రోడ్డు, సర్బుజ్జుల మండలం ఆయనకి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ రోడ్డు మా పొలంలో రోడ్డు వేస్తున్నారని కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తే బూర్జు మండల సర్వే ఇచ్చిన రిపోర్ట్ ఇది. 56 సెంట్ల భూమి రోడ్డులో వేసేసారు అని చెప్పి ఇచ్చిన ఎండార్స్మెంట్. ఒక ప్రైవేట్ రైతు భూమిలో 56 సెంట్లు. అసలు అధికారులు ఏం చేస్తున్నారు? దీనిపై కూడా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఎటువంటి చర్యలు లేవు. ఈ రైతు కూడా ఒకటే చెప్తున్నారు, రోడ్డుకు అవసరమైతే పొలం తీసుకోండి, కానీ చట్టపరంగా భూసేకరణ చేసి మాకు రావాల్సిన నష్టపరిహారం 2013 భూసేకరణ చట్టం ప్రకారం మాకు ఇప్పించి తీసుకోండి. ఈ కంప్లైంట్ ఇచ్చారని చెప్పి ఈ కాంట్రాక్టర్ ఎంత బరి తెగించారంటే అక్కడ ఉండే తోట మొత్తం నాగావళి నదిలో పడేశారు. ఆయన పొలంలో ఉండే తోట, వ్యవసాయ పంపు సెట్ని కూడా పక్కకు రిమూవ్ చేసి పెట్టారు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాచరికంలో ఉన్నామా? రైతు పొలంలో 56 సెంట్ల భూమి రోడ్డు వేయడమే కాకుండా అతని విలువైన టేకు చెట్లు మొత్తం నాగావళి నదిలో పీకి నదిలో పెట్టించిన పరిస్థితి. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యుడు కోన రవికుమార్కి డిమాండ్ చేస్తున్నాం, మీ అరాచకాలు ఇదే స్థాయిలో ఉంటే ప్రజా పోరాటాలకు కూడా సిద్ధపడతాం. మీరు కొంచెం కళ్ళు తెరిచి భూమి మీద నడాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇదే మీ పరిస్థితి. మీ పొలంలో వేయమంటారా 56 సెంట్లు రోడ్డు మీరు అధికారులకి? అలాగే అదే బూర్జులో అధికారుల బరితెగింపు, రాజకీయ ఒత్తిడికి ఇదో ఉదాహరణ. బూర్జు మండలం తోటవాడ చెరువులో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేస్తున్నారని చెప్పి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తే ఎంఆర్ఓ గారు ఎండార్స్మెంట్ ఇచ్చారు. వెంటనే కాంట్రాక్టర్కి అది చెరువు, మీరు పనులు నిలుపుదల చేయండి. కానీ ఒక మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆ కాంట్రాక్టర్ అక్కడ పనులు చేస్తున్నారు. అంటే ఇంజనీరింగ్ అధికారుల బరితెగింప, రాజకీయ పైశాచిక ఆనందమా? అలాగే వీళ్ళ పనుల లిస్టు ఒకసారి మీరు చూస్తే మండలంలో ఉండే పనులు మొత్తం ఇద్దరు ముగ్గురికే కేటాయించేస్తారండి. మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, బాబు మా ఇరిగేషన్ కెనాల్ కప్పేసి మీరు రోడ్డు వేసేస్తున్నారు, సుమారు 900 ఎకరాల నీరు
రైతులకు ఆయకట్టు ఆగిపోతుంది, మీరు దయచేసి వెంటనే క్లియర్ చేయండి అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టుకున్న దయనీయ పరిస్థితి. ఖరీఫ్ పనులు స్టార్ట్ అవుతున్నాయి, రోడ్లు వేయండి, అవసరమైతే ప్రైవేట్ వ్యక్తుల భూములు అవసరమైతే ఖచ్చితంగా భూసేకరణ చేయండి, నష్టపరిహారం ఇచ్చి రోడ్లు వేయండి. ఇరిగేషన్ కెనాల్ ఒకవేళ ఇది తప్పనిసరిగా ఆ రోడ్డు వేసేటప్పుడు కప్పాల్సిన పరిస్థితి వస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోండి, ప్రత్యామ్నాయంగా కాలు ఏర్పాటుకు ప్లాన్ చేయండి, రోడ్డు వేయండి. ఇదేంటిది? ఇప్పుడు మీరు ఇది కప్పేసి రోడ్డు వేశారు, ఒక రైతు ఏమో 56 సెంట్లు పొలంలో రోడ్డు వేశారు, ఇరిగేషన్ కెనాల్ కప్పారు, మేము ఇవ్వలేదు. ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి లెటర్ పెట్టింది, 900 ఎకరాల వరకు హైకోర్టు డ్యామేజ్ అయిపోతుంది. అసలు ఏంటి మీ అరాచకాలకి ఒక హద్దు లేదా? అల్లినా మదనాపురం రోడ్డే